హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా బెండకాయలు తీసుకొని కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఆ తర్వాత పులుసుకు కావాల్సిన టమోటా, ఎర్రగడ్డ, పోపు సామాన్లు, కొత్తిమీర, కరివేపాకు అవి తీసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఆనియన్స్, కరివేపాకు వేసి కొంచెం బాగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని దాని తర్వాత కడిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలో జిగుడు మామూలుగా ఎక్కువగా ఉంటుందండి. దాని జిగుడు పోయే వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకొని చింతపండు రసం వేసుకోవాలి. దీనికి ముందుగా మిరపపొడి, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలపెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి. కొంతసేపు అట్లనే బాగా ముక్కలు ఉడికే వరకు, బెండకాయలు బాగా ఉడికి మెత్తబడే వరకు వదిలేసేయాలి. కొత్తిమీర కొంచెం వేసుకోవండి. పులుసు కొంచెం చిక్కబడుతుందనగా మనకు తెలుస్తుంది కదండి. అప్పటి వరకు బెండకాయ ముక్కలు ఉడికింటే ఇంక పులుసు కొంచెం చిక్కబడిందంటే వదిలేసేయచ్చు, ఇంకా అయిపోయింది. దాని తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ ఈ పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది.